రోజా గారు నేను మాట్లాడుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిసెస్‌ని తీసుకున్న ఉగాది దానికి రాలేదు. మా నాయకుడి గురించి ప్రతిసారి మా వదిన గురించి ప్రతిసారి విమర్శిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం చెబుతారు? ఏదో సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఏం మాట్లాడతాడు? మరి నా మీరొచ్చారు గాని మీ సతీమణులు ఎందుకు రాలేదని మాట్లాడుతా ఉంది. దాన్ని ఎలా చూడొచ్చంటారు? అసలు ముందు రోజా లాంటి మాలీ గేదకి అసలు సనాతన ధర్మం లేకపోతే ఏ పూజకి కుటుంబ సమేతంగా రావాలి, ఏ పూజకి కుటుంబ సమేతంగా అవసరం లేదో కూడా దానికి తారతమ్యం తెలియదు. అదేంటంటే ఆ జబర్దస్త్ స్కిట్లు చేసినట్టు వస్తుంది అది. దాని మాటలు చూస్తే కూడా ఒక బాధ్యత మాటలు కాదు, కామెడీ పీస్ కింద చూడాలి దాన్ని వాస్తవంగా అయితే. అయినా ఇది పంచాంగ శ్రవణం అండి. పంచాంగ శ్రవణం పార్టీ ఆఫీసులో కార్యాలయాల్లో వాటిల్లో పెట్టుకుంటారు. అవి పెట్టుకున్నప్పుడు భార్యాభర్తలు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా దానికి లేదు. అంటే అవగాహన లేదు దానికి. ఏంటి ముందు దానికి ఈ ఉపన్యాసాలు ఈ కామెడీ స్కిట్లు చేయడం కంటే ముందు దాన్ని వాళ్ళ అన్నయ్యని వదిన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి ఇద్దరు భార్యాభర్తల్ని ముందు పూజ చేయించుకొని తీసుకురమ్మనండి. దీనికి ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే. ఈ పోసుకోలు మాటలు ఎందుకు దీనికి? అంటే మరి ఆమె ప్రతిసారి గుడికి వెళ్తాంది, తిరుపతి వెళ్తుంది, అన్నిటి దగ్గరికి వెళ్తుంది. మరి ఆమె భర్తను ఎందుకు తీసుకురావట్లేదంటారు ఇక్కడ? అది వెళ్ళేది కుటుంబ సమేతంగా కాదు కదా, వ్యాపారానికి వెళ్ళిద్ది మాలి కదా. ఏది ఒక 50 మందిని తీసుకెళ్ళి టికెట్ ఎంత బేరం ఆడుకుంటాం, దీని వెనకమాల పొలవమంటే బందిల దొడ్లో పందులను దోలినట్టు తీసుకెళ్తాం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటానికి వ్యాపారం చేసింది అది 5 సంవత్సరాలు. ఏంటి అంతేగాని భర్తను తీసుకుని ఆడెళ్తుంది అది? వాళ్ళ భర్త కూడా రాడు దీని వెనకమాల. ఎందుకంటే దీని వ్యవహారాలు వేరు, ఆడ వ్యవహారాలు వేరు. కాబట్టి అందరూ ఏళ్ళలాగా ఉంటారు అనుకుంటా దీని మూర్ఖత్వం. అందుకని మాలి గేదెకి చెప్పేది ఏంటంటే నీ స్థాయికి మించిన మాటలు మానే. నువ్వు నీ ఏ స్థాయి దానో అంతే మాట్లాడు నువ్వు. మరి ఆమె మాట్లాడుతా ఉంది కండి, నిన్న రోజా గారు మాట్లాడుతా ఉంది కదా. నిన్న ఏదైతే ఉగాది సందర్భంగా భార్యాభర్తలు సమేతంగా రావాల్సిన పూజలకి చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ ఇద్దరు రాలేదు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్, మరి తీసుకురాలేదు. ఇంకో పక్క మా నాయకుడు మా వదిన తీసుకొని వచ్చాడు, పూజ చేశాడు అని చెప్పి మాట్లాడుతా ఉంది. అదే చేశాడు పూజ, ఎలా చేశాడు చూసాం, అందరం చూసాం. ఆ పూజ పరిదక్షిణాలు చేయమంటే ఎలా చేశారో ఇద్దరు మొగుడు పెళ్ళం, అది సారీ అది అనకూడదేమో, అదే భార్య భర్తలు ఇద్దరు కూడా పరిదక్షిణాలు చాలా బాగా చేశారు. అసలు ఇచ్చిన ప్రసాదం పక్కన పోసి, పంతులు గారు ఇచ్చిన తీర్థం అక్షంతలు కింద పారబోసి వాళ్ళు ఎలా పరిదక్షిణ చేశారో అసలు భగవంతుడు లోకమంతా చూసిందయ్యా. ఆ చరిత్ర, ఆ దంపతుల చరిత్ర లోకం అంతా చూసింది. ఇంకా ఇంకా అంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. అంటే విమర్శలకి తప్పించుకోవడానికి ఈ విధంగా చేశారంటారు, లేకపోతే నిజంగా భక్తితో చేశారంటారు? ఏమి లేదు సార్, అంతా మన ఏదో మతం 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 అనేది అంటున్నారు కదా. రేపు వచ్చే ఎలక్షన్కి ఆ పేరు తప్పించుకోవడానికి నేను అసలు అసలు ఎలాంటి నీతివంతులు అంటే వీళ్ళు, అసలు భారతదేశంలో నేనే మొట్టమొదటి హిందూ కుటుంబం అని ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అసలు జనం అందరూ ఏం చేయాలో అంతా తెలుసు. వాళ్ళని ఎవరు నమ్మరు. జగన్ గారి చరిత్ర పూర్తిగా డెడ్ అయిపోయింది. అసలు ఏమి చేయలేడు ఇక. ఆ పిచ్చెక్కి పిచ్చి పనులు తప్ప ఏదో పరిరక్షణ కూడా చేయటం చేతరాని వాళ్ళు హిందువులా? హిందూ మతానికి అర్థం తెలుసు అసలు? గతంలో ఒక స్వామీజీ కూడా ఆయన చేత హిందూయిజం మార్పించిన పరిస్థితి. మరి ఆయన అప్పుడు చెప్పింది, ఈయన గురువు చెప్పింది శిష్యుడు వెళ్ళలేపాడు అంటారా? అసలు ఆ పదాలకు గురువు గారు చెప్పిన పదాలు కరెక్టే, ఆ పదాలకు అర్థాలు తెలవు ఈయనకి. అంటే ఆయన చెప్తాడు కదా, మరి ఆయన చెప్పాడు, ఆ గురువు చెప్పాడు, స్వామీజీ చెప్పిన మాట వాస్తవమే. కానీ ఆ పదాలు ఆయన చెప్పిన పదాలకు అర్థం తెలవదు ఈ దంపతులకి. తెలుసు అంటారా? నేనైతే తెలియదు అనుకుంటున్నా. మరి ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతుంది భువనేశ్వర్ గారు, మీరు ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు అమ్మట, మరి ఒక పక్కన ఉగాది జరుగుతుంది ఎందుకు రాలేదు, ఎక్కడ పాలు పిలుస్తున్నారా, హరిటేజ్ లో పాలు పిలుస్తున్నా, ఇంకేం చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉంది. మరి ఆమె ఆమె భర్త సమేతంగా ఆమె ఎందుకు ఎక్కడికి వచ్చిన గుళ్ళకి వచ్చిన రాలేకపోతుంది అంటారు? మరి ఈ యూనివర్సిటీని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ భర్త, రోజా గారు భర్త గురించి వాళ్ళ గురించి మాట్లాడాలంటే మనకే సిగ్గేస్తుందేమో. ఎందుకంటే అసలు భర్త ఎక్కడ ఉంటాడో ఆ భార్యకే తెలియదు. అదేనండి, ఇద్దరు కలిసి ఉండలేదండి. అసలు కలిసి ఉంటే మరి రోజు వస్తారు, ఇద్దరు కనపడతారుగా. ఏ గుడికి వెళ్ళినా ఇద్దరు ఉండాలిగా. మరి ఏ గుడిలోకి వెళ్ళినా ఒకటే వెళ్తుందిగా ఇవి. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఏం చేసిన పాపాలను కడుక్కుందామని వెళ్తుంది. అవి కడిగితే పోవయ్యి 100% ఆ పాపాలు అనుభవించాల్సిందే. చేసిన పాపాలు వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎన్ని టికెట్లు అమ్ముకుంది? ఆ పాపాలు పోతాయి అనుకున్నారు ఊరికినే. ఆ దేవుడి ఖాతాలో లెక్క ఉంది దానికి. ఆ లెక్క టైం వచ్చినప్పుడు 100 తప్పులు నిండితే ఏదో అంటారు చూసారా, ఆ టైం రావాలి. వచ్చినప్పుడు
కర్మఫలం ఎవరాళ్ళు అనిపించాల్సిందే. ఎవ్వరికి ఇందులో తప్పించుకునే పరిస్థితి లేదు. అంటే దేవుడు కూడా విమర్శించే వ్యక్తులు కదా వాళ్ళు, దేవుడిని కూడా తప్పించుకునే అవకాశం ఉండదంటారా? 100% తప్పించుకోలేడు. పెద్ద పెద్ద మహానుభావులే తప్పించుకోవాలి వెంకటేశ్వర స్వామి ముందు. ఆయన చాలా జాగ్రత్తగా ఎవరిదాళ్ళకి అప్పచెప్పేస్తాడు. ఏదో తప్పించుకుందామని రోజు గుళ్ళకి వెళ్తుంది అనుకుంటా దండాలు పెట్టుకుని, ఎప్పుడు పొరపాటును బాదు. నువ్వు దండం పెడితే ఏదైనా ఒక్కో సైడ్ పుణ్యం కలుగుద్దాము, కానీ ఈ పాపం కానీ ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. నువ్వు వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు, 100% అప్పచెబుతాడు. మరి అదేవిధంగా ఇవాళ లోకేష్ గారు అటు మన ఎవరైతే కొడుకు దేవాంశ్ ఉన్నాడు, ఆయన ఒక ఫోటో షేర్ చేయడం జరిగింది లోకేష్ గారు. దాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు. క్షుద్ర పూజలు చేస్తా ఉన్నారు, ఇంట్లో కూర్చొని ఇద్దరు కలిసి బాబు కొడుకు ఇద్దరు అని చెప్పి ఒక బొమ్మను చూపించి ఇది క్షుద్ర పూజ అని చెప్పి చెబుతున్నారు. నిజంగానే లోకేష్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటారు. గతంలో కూడా మనం చూసాం, మన కనకదుర్గమ్మ గుడిలో కూడా క్షుద్ర పూజలు చేశారు అని చెప్పి మాట్లాడారు. ఎలా చూడొచ్చంటారు? నిజంగా ఆ విధంగా చేసే విధంగా వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందంటారా? ఇది దొంగ అన్నట్టుగాను ఆ దొంగతనం చేస్తారు. క్షుద్ర పూజలు చేసే అలవాటు వాళ్ళకు ఉంది. ఏది అర్ధరాత్రులు దెయ్యాలతో మాట్లాడటం, పేతాత్మలతో మాట్లాడటం, ఏదో ఆ క్షుద్ర పూజలు చేయడం ఆ ఫ్యామిలీకి అలవాటు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అలవాటు, జగన్ ఫ్యామిలీకి అలవాటు శవాలతో మాట్లాడటం. అది గోతులో పడుకున్న శవాలను కూడా లేపు కూర్చోబెట్టి వీళ్ళు కూడా ఎదుర్కొండ కూర్చొని మాట్లాడటం, అవి ఆ ఫ్యామిలీకి అలవాటు. వాళ్ళు ఏమనుకుంటారంటే పచ్చకామిలో వాళ్ళకి లోకం అంతా పచ్చ కనపడినట్టు వీళ్ళు కూడా అదే చేస్తున్నారేమో అనుకుని ఉంటారు. అంతేగాని వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడ, ఆ ఫ్యామిలీ ఎక్కడ, వీళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళ సిద్ధాంతం ఏంటి, వీళ్ళ పూజలు ఏంటి, అది అందరూ చూడట్లేదండి. జనం అందరూ చూస్తున్నారు, భారతదేశం మొత్తం చూస్తుంది, వరల్డంతా. వీళ్ళు చేసేది ఏంటి, వాళ్ళు చేసేది ఏంటి. ఈయనంటే అబద్ధాన్ని 100 సార్లు చెబుతున్నాడు, అంటే అదే నిజం చేయొచ్చు అని. పిచ్చి పనులు. జనం ఎప్పుడో మర్చిపోయారు నిన్ను. ఒక్కసారే ఇచ్చారు ఛాన్స్, మళ్ళీ ఇస్తారని కళ్ళలో కూడా ఎప్పుడు ఊహించుకోవద్దు. నీ వెళ్ళిపోయి సైడ్ అయిపోయి నీ వ్యాపారాలు నువ్వు చేసుకుని రాజకీయ పార్టీ వదిలేయటం బెటర్. జగన్ అసలు భవిష్యత్తులో రాదు, మీరు 100% రాదు. మేమే వస్తాం, మా నాయకుడే వస్తాడు పదే చెబుతున్నారు కదా. ఇక అవన్నీ అదే చెప్పేది. అది మన ప్రేతాత్మలతో మాట్లాడుకునే మాటలు అట్టాగా ఉంటాయి. మరి నిన్న ఉగాదికి భార్యను పెట్టుకొని చేశాడు, నేను హిందూ ధర్మం మీద ఏదో చేస్తున్నానంటే చేశాడు. దాంట్లో పూజలు చెప్పినా కూడా మళ్ళీ అదే పద్ధతి అవలంబించాను. ఎలా చూడొచ్చుంటారు? సరే, ఓకే, మీరు అడిగింది ఈ పాయింట్ లో దేవుడికి సంబంధించింది ఇది. ఆ ముగ్గురు దేవుళ్ళు నాకు ఇష్టమే. ఏ మతమైనా ఒకటే, ఎవరి దేవుళ్ళైనా వాళ్ళకు ఉంటారు, తప్పులేదు. ఇప్పుడు భువనేశ్వరమ్మ గారిని తీసుకుని చంద్రబాబు చాలా సార్లు గుళ్ళకి వెళ్తాం, పట్టు వస్త్రాలు ఇస్తాం. భద్రాచలంలో గాని ఇంకోసాట కాణిపాకం గాని చాలా గుళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో, సింహాచలం, అన్నవరం ఇచ్చాడు. మీరు నిన్నేదో ఉగాది రోజునే అది కూడా ఆ వచ్చిరాని పూజలో పంతులు చదువుతుంటే వినుకోకుండా వెళ్ళమని ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరిని గుండు కొట్టించుకుని ఆ వెంకమమ్మ దాంట్లో కూర్చొని భోజనం చేసిరామని పవిత్రమైన భోజనం హిందూ ధర్మం. అది చూసి అప్పుడు ప్రజలు ఏమన్నా కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుని నమ్ముతారేమో. మీరు ఈ రోజు ప్రజల కోసం, ప్రజానాడి వాళ్ళ ఓట్ల కోసం చేసే పూజలు కాదు, కరెక్ట్ కాదని ప్రజలకు తెలుస్తుంది. ఎవరైనా కూడా దేవుడు భక్తితో వెళ్ళాలి, కానీ ఇలా విశ్వాసం లేకుండా వెళ్ళకూడదు. నేను 3 మంది చెబుతున్నారు కదా, నేనేంటి నాకంటే నా తాతలు చెబుతున్నాను నేను ఇది కరెక్ట్ కాదు వాళ్ళు చేసిన పూజ అని. అయ్యో నామాలు పెట్టిన పంచి కప్పుతుంటే తిప్పి కప్పుకుంటాడు. అంత క్లియర్ గా కాపాడుతుంటే ఇక మనం ఏం మాట్లాడతామండి? పూజారి చెప్పే మంత్రాలు చెప్పడం రావట్లేదు అమ్మాయికి. మాకంటే చిన్నది చెల్లి ఇద్దు ఎవరో భారతమ్మ గారు. ఇది వాళ్ళకి వచ్చిన పూజలు కాదు, హిందూ ధర్మంలో ఆ పూజలు కాదు, అవి వేరేగా ఉంటాయి. ఆ ప్రసాదం తింటాం, ఆ వంగి నమస్కారం పెడతాం, ఆ భక్తిపూర్వకంగా చేసే పూజలు వేరుగా ఉంటాయి. మరి నేను ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మెసేజ్ తీసుకురాలేదని రోజే మాట్లాడుతా ఉంది. అవునా? ఈ నగిరి రోజేనా? నేను దుబ్బగా తమిళనాడు వెళ్ళింది, అక్కడే వర్కౌట్ అవ్వలేదండి. దారి ఊసి చెప్తారేంటి పొద్దున్నే పాడు దాని దినం చెయ్య మొగుడిని తీసుకు ఏ రోజు గుడికి వచ్చింది దాన్ని చెప్పమని నేను అడుగుతా. ముందు సమాధానం. అసలు ఎంతమంది నొట్టని అంటుందో తెలుసా? ఎంతమంది ఆడవాళ్ళు తిడుతున్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు తీసుకురాలేదు, మా నాయకుడు తీసుకొచ్చాడని మాట్లాడుతా ఉంది. ఇప్పుడైనా మీరు సిగ్గు తెచ్చుకున్నారని మాట్లాడుతా ఉంది. మరి ఆమె ఎందుకు ఆమె భర్తను తీసుకురాలేకపోతుందంట? అసలు నీకు సిగ్గుంటే ముందు నీ భర్తను తీసుకుని గుడికి రా, వెంకటేశ్వర స్వామి గుడికి, అన్నవరం రా, సింహాచలం రా, మొత్తం అన్ని గుళ్ళు తిరిగి వచ్చి నువ్వు మాట్లాడు. నువ్వు ఈలోపు సరిపోవు కానీ ఆ అమ్మాయి సిద్ధమని నాకు ఆ అమ్మాయి మాట్లాడితే కొద్ది బీపీ వచ్చింది. ఏ పూటగా పూట, ఏ జబర్దస్తిగా జబర్దస్తి, ఏ సినిమాగా సినిమా గారెడీ చేసుకునే మనిషి సినిమా గారెడీలు ఉంటే అందంగా ఉంటాయి, సినిమాలు హిట్ అవుతాయి. లేకపోతే నాటికలు వేసుకోమను, లేకపోతే జబర్దస్తి చేసుకోమను. ఇప్పుడు పక్కపక్క నవ్విద్దే నవ్వు ఆవిడ ఆనందం, నవ్వుకోమను. నేను తప్పుగా అమ్మాయిని
ముత్తమాట ఏమనలేదండి. ఉమ్, ఆ అమ్మాయి మీద ఇంకొక ఆడకూతురు ఉమ్, చెబుతుంది నిన్న, ఉమ్, నువ్వు నోరు మూసుకో, ఉమ్, పొళ్ళు పీకుతాం, ఉమ్, ఇలా మాట్లాడుతున్నావు తప్పు అని ఒక అమ్మాయి అంటుంది. అదే నేను చెప్పాను. ఉమ్, ఆ అమ్మాయిని వెళ్ళి అడగమని, ఏం చూపించిద్దో ఉమ్. ఆ వీడియోలు చూసుకోమని. ఇక్కడ చూస్తే గవర్నమెంట్ లో అక్రమ కేసులు పెడుతుంది, మా నాయకుడు అందరూ బయటకు వస్తున్నారు ఒకళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెబుతా ఉన్నారు. నిజంగానే అక్రమ కేసులు పెడుతుంది గవర్నమెంట్. ఫస్ట్ మీరేగా ఏమి పాపం తెలియని తీసుకెళ్లి 74 ఏళ్ళు లోపల దుబ్బారు. ఆ తర్వాత అన్ని మొదలవుతాయి. ఆ తర్వాత లోకేష్ ని ఎత్తాకేమో తప్పు అనుకున్నారు, కేంద్రం ఒప్పుకోలేదు, ఆపారు. పవన్ కళ్యాణ్ మీద ఇంకేం రాలేదు. పవన్ కళ్యాణ్ ఎత్తి తెలిసింది. ఇదిగో నాకు తెలిసిన నిజాయితీ ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనస్సు పూర్తిగా చంద్రబాబుని లోకేష్ నమ్మేశాడు, ప్రాణమైన ఇచ్చేస్తాడు, దాంట్లో తిరుగులేదు. వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ వదలరు. చెరోక మనిషి మధ్యన పెట్టుకుని గుండికాయ ఇచ్చేస్తారు వీళ్ళు కూడా. నువ్వు బద్దలు కొడతావు లేదు, నువ్వు బద్దలు అవటం లేదు, నువ్వు బద్దలు చెక్కలైనా కూటమి ఓటం లేదు. ప్రతిపక్షంలో 4 సీట్లు పెరుగుతాయని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఆయన చెబుతున్నా, వాళ్ళు పార్టీలో ప్రొడిక్షన్ చెబుతా ఉన్నారు కదా, నెక్స్ట్ కూటమి విడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తారని చెబుతున్నాడు. కల్లో మాట. ఆ రోజు పవన్ కళ్యాణ్ నా దృష్టిలో చచ్చిపోయినట్టే. అతను ఆ పని చేయడు, నేను నమ్మను. అంటే ఆయన ఇబ్బందులు పెట్టాడు గతంలో. ఆయన ఉన్న ముఖ్యమంత్రి ఆయన రానియకుండా అడ్డుపడిన చాలా సందర్భాలు చూసాం. అయినప్పుడు అవన్నీ మర్చిపోయి వీళ్ళందరూ ప్రజల కోసం వస్తారంటావా? ఇద్దరు కలుస్తారంటావా? అసలు ఎవరిద్దరు? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కలుస్తారంట. మీరు అసలు అడగటం కూడా అది కరెక్ట్ కాదు నా దృష్టి. మీకు తెలిసో తెలియక అడుగుతున్నారు. తెలిసో తెలియక కాదు, వాళ్ళ నాయకులు చెబుతున్నారు. అంటే మీరు అండర్స్టాండింగ్ లో ఉండి తప్పు చేస్తున్నారు నన్ను అడిగి, లేదు తెలియక మూర్ఖత్వంతో అడుగుతున్నారు, తప్పు చేస్తున్నారు నాకు తెలియదు. నేను అడగటం కదా, వాళ్ళ నాయకులే చెప్పుకొని బోర్డు మంది చెబుతున్నారు తప్పుడు మాటలు వీళ్ళ గురించి. అవన్నీ నమ్మితే మనం బతకలేము. బోర్డు మంది చెబుతారు మంచి మాటలు, అవన్నీ నమ్మమట్టే బతుకుతున్నాం. ఏమంటే మంచిని తీసుకోండి, వాళ్ళు వాగుడు చెడు మనకు అక్కర్లేదు. మరి ఇక్కడ లోకేష్ గారు ఏదైతే ప్రచారం చేస్తున్నారు, అక్కడ బాగలేదు, అన్నం బాగలేదు, ఇక్కడ బాగలేదు అంటే ఆయన సడన్ గా విజిట్లు చేస్తున్నాడు. దాని గురించి ఏం చెబుతావు? నా దృష్టిలో అయితే వీళ్ళు 100 మాట్లాడినాయి చంద్రకాంత్ గారు. వీళ్ళు విడిపోవటం జరగదు. రాష్ట్రానికి ముందు సుఖాలు వస్తాయి, ఇంకా పెట్టుబడులు వస్తాయి, ప్రజలకి భోజనం సకల సంపదలు వస్తాయి. ఇది నేను మనసాపూర్తిగా సుందరయ్య గారు సాక్షిగా చెబుతున్నా. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు, తప్పు. నిన్న రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు గురించి విమర్శిస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీ కానీ వాళ్ళు కానీ విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఉగాది రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్యను తీసుకుని రాలేదు, పక్క సనాతన ధర్మం గురించి పెద్దగా గొప్పలు చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడరు, ఎందుకు మాట్లాడు, మా నాయకుడు వచ్చాడు నేను బాగానే చేశాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. దాన్ని ఎలా దొరుకుతుంటారు ఇక్కడ? ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ ఏదో అవసరం ఉండి రాలేకపోవడమే తప్పితే ప్రతిసారి కూడా తర్వాత స్వామివారికి కానీ వస్త్రాలు చేయటం కానీ సతీ సమేతంగా చంద్రబాబు నాయుడు రావడం జరిగింది, కానీ సింగిల్గా రావడం అనేది ఏం జరగలేదు. ఏదో ప్రాపకాండ. ఇప్పుడు ఇవాళ ఇన్ని కబుర్లు చెబుతున్నావు కదా, ఇన్ని కబుర్లు చెబుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే నీ భర్తని నువ్వు ఈ గుళ్ళు కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ వాడికి వచ్చినప్పుడు నీ భర్తను నువ్వు తీసుకొచ్చి ఏ రోజన్నా నీ భర్తతో నువ్వు కనబడ్డావా? అంటే మరి చెబుతోంది, నువ్వు పాలు బతుకుతున్నావు, ఎక్కడ బతుకుతున్నా, ఈ హెరిటేజ్ లో పాలు బతుకుతున్నా అని మన భువనేశ్వర్ గారిని తిడతాను. ఎలా దొరుకుతుంటారు? అమ్మాయికి నోటికి ఒక అద్దు బద్దు లేదండి, నోటికి అద్దు బద్దు లేదు. తర్వాత ఏంటంటే ఇదురు కూడా మనం చూసాము, నోట్లో హెరిటేజ్ పెట్టుకున్నావా, ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా, ఇటువంటి మాటలన్నీ కూడా వల్గర్ యూసేజ్ చేయడంలో బాగా ఆరితేరిపోయి చండాలపుగా వల్గర్ యూసేజ్ అది మొదటి నుంచి కూడా తనకు అలవాటయ్యి ఉన్నదాన్ని విషయం చెప్పేదానికన్నా ఇటువంటి మాటలతో చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది ఆవిడ. మరి ఇక్కడ చూస్తుంటే ఏదైతే ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనా పరంగా ఎలాంటి అంశాలు అభివృద్ధి పడుతున్నాయి అంటే, అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎలా ఉందంటారు? ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నా టైంలోనే ఎక్కువ అభివృద్ధి సంక్షేమం జరిగింది, నా యుగంలో స్వర్ణయుగం నడిచింది, జోడొద్దుల్లాగా పరిగెత్తిని అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏం పనులు జరగట్లేదంటారా? ఉత్త మాటలు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఒక TV9 ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అంబటి రాంబాబుని అడిగాడు ఒకసారి, ఏంటంటే మీరు ఎట్లా ఉన్నారు ఏంటండి, మీరు దీని దగ్గర జోబు దగ్గర ఏదో రౌండ్గా పెట్టుకున్నారు ఏంటి అని అంటే, అది జగన్ బొమ్మ ఉంది ఏంటి, దాంట్లో ఆ చుట్టుపక్కన ఉంది ఏంటి అని చెప్పేసి ఆ TV9 అతను శ్రీకాంత్ అంబటి రాంబాబుని అడిగితే నవరత్నాలు అని చెప్పాడు. అది నవరత్నాలు అని చెప్పేటప్పటికి నవరత్నాలు అసలు మీకు నవరత్నాలని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారు, అందుకనే మిమ్మల్ని ఓడించారని చెప్పి అంటే, జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయాడు కదా అని పద్ధతిలో ఆ విధంగా చెప్పడం జరిగింది. అంత మూర్ఖులు ఉన్నారన్నమాట.
ఇప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ తర్వాత ఏంటి జాబ్ క్యాలెండర్స్ ఏవైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండం చేస్తున్నారు. ఇంకా కావాల్సింది ఇంకేంటి ఇంకా మనకి 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చి ప్రజల మన్ననలను పొందుతారు డెఫినెట్గా. మరి ఇక్కడ చూసుకుంటే నిన్న ఉగాది సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా చేసిందని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే ఆయనకి భక్తి ఉండి చేసాడు అంటారా? భక్తి ఉండి చేయడం కాదండి. జనాల్లో అంటే ఇదివరకు ఒకసారి స్వరూపానంద స్వామి అని చెప్పి ఈ క్రిస్టియన్గా ఉన్నటువంటి మతాన్ని ఏంటంటే హిందూ మతాల కింద చేసి దీని కింద చేసేసి ఇన్ని హిందువుడి కింద చేశాడు. హిందువుడి కింద చేసేసి ఒక హిందువుడని నమ్మించి ఎన్నికల్లో 2019లో ఎన్నికల్లో గెలవడం జరిగింది. అది ఏమైంది వాళ్ళ ఏంటి నువ్వు ఇటు హిందువు కాదు, అసలు హిందువు అని కాదు, హిందువే కాదు, నువ్వు ఒక క్రిస్టియన్గా ఉన్న తర్వాత బైబిల్ కూడా నువ్వు ఏంటంటే నువ్వు గోడ చాటున్నాను ఏదో ఇంట్లో చదువుకోవడం తప్పితే నువ్వు బయటకు వచ్చి నువ్వు చదివే పరిస్థితులు అంటే నువ్వు రెండు జడ్డ రేవడిలాగా తయారయ్యే తప్పితే ఒక ఇప్పుడు హిందువుడు అని చెప్పుకోవడానికి మళ్ళీ ఎన్నికలు వచ్చేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేసి జనాల్లో అన్పాపులర్ అవడమే తప్పితే అంతకన్నా ఏం లేదు. స్వామీజీ అంటున్నారు కాబట్టి స్వామీజీలు కనీసం నేర్పుతారు కదా, నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. డెఫినెట్గా నేర్చుకోవడానికి పరిస్థితి కాదు, నేర్చుకోవడానికి పెద్ద బ్రహ్మ విజయం కాదు, కానీ ఇతనికి ఇష్టం లేదు. హిందూ మతాన్ని మనం ప్రచారంలోకి తీసుకురావాలని హిందూ మతంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా క్రిస్టియన్స్ కానీ తర్వాత ఇప్పుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే మిగతా మతాలన్నీ కూడా ఇప్పుడు మన హిందువులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇది పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ మతంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మతంలో ఆచారాలని వాళ్ళు పాటించారు. నువ్వు అసలు హిందూ మతానికి వచ్చి నువ్వు ఏదో పైకి కనపడేటట్టుగా నాటకాలు ఆడటమే తప్పితే నీకు మనసులో ఇది పూజ మనం చెయ్యాలి. మిగతా వాళ్ళు కూడా మన క్రిస్టియన్ మతాన్ని కానీ లేకపోతే ముస్లిం మతాన్ని కూడా వాళ్ళు చక్కగా అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థనలు చేస్తున్నారు. ఆ విధంగా కూడా మనం చేయాలనేటువంటి ఆత్మ సంతృప్తితో మాత్రం ఇతను చేయట్లేదు. మరి ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళు రంజాన్ కాబట్టి రంజాన్ తోఫా ఇస్తే రంజాన్ తోఫా లేదు ఏం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే నిజంగానే అసలు ముస్లింలకి ఎవరిని పట్టించుకోవట్లేదు అంటారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? లేదు, అందరినీ కూడా సమాన భావంతో చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా ఆదరభావంతో చూస్తున్నారు. వాళ్ళు మన హిందూ మతం ఎటువంటిదో తర్వాత మిగతా మతాలు కూడా అటువంటివే అనేటువంటి భావన వీళ్ళకుంది. దాన్ని అనవసరంగా వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేసి దుష్ప్రచారాలు చేసి ఏ మతాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి హిందూ మతాన్ని సరిగ్గా వీళ్ళు ఆచరించట్లేదనే పద్ధతిలో కూడా మాట్లాడే పద్ధతిలో ఉన్నారు.